మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఎంతో మంది మరి దైవజనుల్ని నేను మీకు పరిచయం చేయడం జరిగింది. ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి దైవ సేవకుల్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు. మరి వారిని అడిగి వారి యొక్క కుటుంబ నేపథ్యం, వారు ఎలాగా ప్రభువులోనికి వచ్చారు, ప్రస్తుతం వారు ఎక్కడ ఉంటున్నారు, వారి యొక్క వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీ యొక్క సాక్ష్యాన్ని మా యొక్క వీక్షకులతో మీరు షేర్ చేసుకుంటారా? తప్పనిసరిగా. చాలా సంతోషం ఈ యొక్క సమయంలో నా యొక్క సాక్ష్యాన్ని వీక్షకులతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సువర్ణరాజు. నేను నర్సాపూర్ వాస్తవ్యాన్ని. మా నాన్నగారు ఆనందరావు గారు, మా తల్లిగారు కమలరత్నం గారు. మా నాన్నగారు ఆర్మీలో పనిచేసి ఆయన రిటైర్ అయి ఉన్నారు. మా అమ్మగారు అయితే హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండేవారు. నాకు ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు. అయితే నేను ఇంట్లో పెద్ద కుమారుణ్ణి. చిన్నప్పటి నుండి కూడా నేను దేవుడు అంటే చాలా భక్తిగా జీవించేవాడిని. సండే స్కూల్కి వెళ్ళేవాడిని. చక్కగా కొత్త నిబంధన ఆ రోజుల్లో నేను చాలాసార్లు చదివేశాను. చక్కటి స్టోరీలు అంటూ ఉండేవి, అవన్నీ కూడా చదివేసాను. ఎంత బాగా చదివేవాడిని అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరెవరికి పుట్టారనేది చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. అదంతా కూడా నేను బైహార్ట్ చేసినంతగా చదివేశాను కొత్త నిబంధనని. అంటే దేవుడు అంటే అంత భయం భక్తి కలిగి నేను జీవిస్తూ ఉండేవాడిని. నా బాల్యము అడాలపాలెము గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఆ తర్వాత నేను 9th 10th కూడా నేను మల్లవరం అనే గ్రామంలో, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం అనే గ్రామంలో చేయడం జరిగింది. ఆ తర్వాత 1997లో మేము నర్సాపూర్ వచ్చేసి ఇక్కడ మా నాన్నగారు సెటిల్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను నర్సాపూర్లోనే వైఎన్ కాలేజీలో నేను చదవడం జరిగింది. డిగ్రీ వరకు పూర్తి చేశాను. బీకామ్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి అని నాకు ఒక గమ్యం అంటూ లేదు. నేను దేవుడు అంటే చాలా భక్తిగా ఉంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఎక్కడ మీటింగ్స్ పెట్టినా సేవ జరిగినా వెళ్ళిపోతూ ఉండేవాడిని. మున్సిపల్ ఓపెన్ థియేటర్లో ఎన్నోసార్లు రాత్రులు కూడా నేను మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడిని, దేవుని వాక్యం వింటూ ఉండేవాడిని. అయినప్పుడు కూడా ఎందుకో నా జీవితంలో ఒక ఫలింపు అనేది, ఒక సంతోషం అనేది కలగలేదు నాకు. అని తర్వాత ఏం చేయాలి నేను అనే ఒక ఆలోచన అయితే నాకేమీ ఎప్పుడు రాలేదు. నా భవిష్యత్తు ఏంటి అని అనుకున్నప్పుడు ఇంకా ఏం చదువుకోవాలా అంటే చదువుకోవాలనిపించేది కాదు. టీచర్ అవ్వాలని నాకు చాలా ఆసక్తి ఉండేది. బీఈడీ కట్టాను నేను. అయితే ఆ రోజుల్లో నాకు ర్యాంక్ రాలేదు. 2 సార్లు ట్రై చేశాను కానీ ర్యాంక్ రాలేదు. అంటే గమ్యం లేనటువంటి జీవితం లాగా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఆ సమయంలో నేను అనుకుంటూ ఉండేవాడిని, నేను బాగానే ఉన్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, కొత్త నిబంధన 7 సార్లు చదివేశాను చిన్నప్పుడు. తర్వాత పాత నిబంధన నుంచి మొదలుపెట్టి 4-5 సార్లు చదివేశాను. చాలా మంచిగా ఉన్నాను కదా అని అనిపిస్తూ ఉండేది. నాలో నేను అతిశయిస్తూ ఉండేవాడిని, నేను బాగానే ఉన్నానని. ఒకరోజు మా సంఘంలో, వీడియం సంఘంలో దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక వాక్యం నన్ను పట్టుకుంది. పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపం అంటే మనం మంచివారు అనుకోవడం అనేది అవివేకము. ప్రతి వారు కూడా పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు అన్నప్పుడు నేనెందుకు పాపం చేశాను, నేను బాగానే ఉన్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని అనుకున్నప్పుడు ఆ వాక్యం నన్ను పట్టుకుంది. నేను కూడా పాపం చేశానా? నేను ఏ దొంగతనం చేయలేదే, నేను ఎవరిని కూడా నేను హింసించడం కానీ లేకపోతే అబద్ధాలు చెప్పడం అటువంటి నేనేం చేసేవాడు కాదు కదా అని అనుకుంటూ ఉండేవాడు. ఆ రోజు ఆ వాక్యం నన్ను పట్టుకున్నప్పుడు, నీవు పాపివి అని గద్దిస్తా ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది నాకు, నిజంగా నేను ఇంకా పాపని, నాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి అని నేను అనుకొని ఆ టైంలో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చి కలవరపడతా ఉండేవాడిని.
ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి. అంతవరకు నేను బాప్తిసం అయితే తీసుకోలేదు. బాప్తిసం గురించిన అవగాహన కూడా నాకు పూర్తిగా లేదు ఆ రోజు. తర్వాత ఇంకా దేవునికి నా యొక్క జీవితాన్ని సమర్పించి ఇంకా దేవుని కొరకు నేను దేవునికి కొనసాగాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుని ఆ తర్వాత క్రీస్తులో కొనసాగాలనే ఒక ఆలోచన కలిగి నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒకానొక సమయంలో ఇక అయినప్పుడు కూడా నాకు ఒక ఫలింపు అనేది నా జీవితంలో లేదు. గమ్యం అనేది నాకు లేదు. చదువుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా అనే గమ్యం లేకుండా ఉన్నప్పుడు సరే నేను ఇక్కడ ఉండి చేసుకునేది ఏమీ లేదానికి బయట దేశాలకు వెళ్ళాలని ఆశ కలిగింది. ఒక అవకాశం వచ్చినప్పుడు బయట దేశాలకు వెళ్ళాలని నేను ప్రయాణమై బయలుదేరాను. నాతో పాటు ఒక 5గురు బయలుదేరారు. 5గురు కూడా 2005 సంవత్సరంలో మలేషియా దేశానికి వీసాలు వచ్చినాయి అని మా ఏజెంట్ చెప్పాడు. మేము వెళ్ళాం. చెన్నైలో ఉన్నాం. ఒక 1 మంత్ వరకు చెన్నైలోనే ఉన్నాం. ఉన్నప్పుడు మాకు వీసాలు ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు. మేము అక్కడే ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభా, నేనైతే పనికి వెళ్తా ఉన్నాను, ఏదో పని చేసుకుందామని అనుకుంటున్నప్పుడు అక్కడ నన్ను నాతో పాటు వచ్చినటువంటి ఆ బ్రదర్స్ని 4 కూడా ఒక పాస్టర్ గారు తీసుకెళ్తా ఉన్నారు అక్కడికి. ఆయన పాస్టర్గా ప్లస్ మాకు కొంత సహాయం చేయాలని ఆశ కలిగి ఆయన చేస్తూ ఉన్నారు. ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మలేషియా నుంచి. మీ గ్రూప్లో ఎవరైనా దేవుని సేవ చేసే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అటు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు మా గ్రూప్లో అయితే ఒక వ్యక్తి వైజాగ్ నుంచి వస్తూ ఉన్నారు. ఆయన పాస్టర్ గారు అబ్బాయి, ఆయనకి సేవ అనుభవం ఉంది. అప్పుడు ఆయన అడిగాడు, మా పాస్టర్ గారు, సేవకి వెళ్తున్నావా, వెళ్ళగలవా, అక్కడ అవకాశం వచ్చింది అని అంటే ఆయన కాదని లేకపోతున్నాడు. అలాగని వెళ్తానంటలేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తర్వాత చెప్తానండి అన్నాడు. ఆ రాత్ర మిగతా వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. ఇండియాలో ఉండి సేవ చేస్తున్నాను, నాకు ఫలింపు లేదు, మళ్ళీ బయట దేశాలకు వెళ్ళి నాకు డబ్బు సంపాదించుకున్నామని నేను వెళ్తా ఉంటే మళ్ళీ అక్కడ సేవ అంటున్నారు ఈయన అని ఆయన అన్నాడంట. ఆ విషయం ఈయన తెలిసి అప్పుడు నా దగ్గరకు వచ్చాను. అప్పుడు నువ్వు దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నావా అని అంటే, అన్నా నాకు ఏ సేవ అనుభవం లేదు, నాకు దేవుని యొక్క వాక్యం చదవటం వరకే కానీ ఏ వాక్య అనుభవం నాకు లేదు, ఎక్కడ కూడా నేను ప్రసంగం చేయలేదు, కనీసం మా సంఘంలో కూడా నేను చాలా యాక్టివ్గా ఇప్పుడు పాల్గొలేదు అని అంటే, తమ్ముడు దేవుడిని సేవకు ఈ అవకాశం ఇచ్చాడంటే దేవుడిని సేవకు పిలుస్తున్నాడేమో, ఓకే నీకు పిలుపు అయి ఉండొచ్చేమో అని ఆ పాస్టర్ గారు చెప్పారు నాతో. సో అప్పుడు పాస్టర్ గారు, ఆయన పేరు ఏంటండి? ఆయన పేరు శశి గారు అండి. ఆ పాస్టర్ గారి పేరు శశి గారు. ఆయనది ఈస్ట్ గోదావరి సెకండరీపల్లిలో ఉంటారు ఆయన, ఆ పాస్టర్ గారు. అప్పుడు ఆయన కూడా చెప్పాడు, మరి దేవుని సేవ అంటే జీతం పెద్దగా రాదు, మరి బయట పని చేసుకుంటే జీతం బాగా వస్తుంది, అదే సేవ అంటే మరి జీతం పెద్దగా రాదు, నీకు ఓకేనా అని అడిగారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, దేవుడు నన్ను సేవ పిలిస్తే కనుక అది ఎంత తక్కువ జీతమైనా నేను సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు అనుభవం లేదు అని నేను చెప్పినప్పుడు ఆ రాత్రి ఆయన నాతో కలిసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఒక వాక్య భాగాన్ని ఇచ్చి నాకు, తమ్ముడు ఈ వాక్య భాగము నేను నీకు చెప్తున్నాను ప్రసంగంలాగా, నువ్వు జాగ్రత్తగా విను అని, ఈ వాక్య భాగంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎలా వాక్యం చెప్పాలి అని 2 మాటల్లో ఆయన ఒక 10 నిమిషాల్లో చాలా స్పష్టంగా చక్కటి మెసేజ్ ఇచ్చారు ఆయన. సో ఇలా చెప్పాలి, నువ్వు ప్రార్థన చేసుకుని కనిపెట్టినప్పుడు దేవుడు నీకు వాక్యాన్ని బయలుపరుస్తాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. నిజంగా నేను చేయగలనా అని అనిపించింది ఒక ప్రక్క, ఇంకో ప్రక్క పాస్టర్ గారి యొక్క ప్రోత్సాహం నన్ను ముందుగా నడిపించింది. అప్పుడు నేను చెప్పాను, పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగా నేను సేవ అంటారు కాబట్టి వెళ్తాను, సో జీతం తక్కువ అన్నారు, సరే పర్వాలేదు అయినా సరే అంటే ఇంకా మీరు ఇటు మలేషియా జాబ్ పర్పస్ కొరకు ఇంకా అయితే ఇది విత్డ్రా చేసుకున్నాను. ఇంకా మీరు సేవ కొరకు వెళ్ళడానికి మీరు ప్రిపేర్ అయిపోయారు, మధ్యలోనే ప్రిపేర్ చేసాడు దేవుడు అన్నారు. ఓకే. సో మేము మలేషియా చేరుకున్నాము. అంటే మీకు నిజానికి సేవ చేయాలని ఉద్దేశం అయితే లేదు?
స్టార్టింగ్ లో నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు. సేవ చేయాలని ఉద్దేశం లేదు, కానీ అక్కడ పాస్టర్ గారు మిమ్మల్ని అడగటం వల్ల మీరు ఒక డిసిషన్ తీసుకున్నాను. మీరు ఇటు మలేషియా కాకుండా మీరు మలేషియానే, అయితే అక్కడ సేవ కొరకు. మలేషియా కానీ సేవ కొరకు పని కొరకు కాదు. పని కాకుండా సేవ కొరకు. ఆ రోజు మాకు జీతం ఎంత అంటే 1 మంత్కి వచ్చి 30,000 అని ఇస్తామని చెప్పారు మా అగ్రిమెంట్ లో. సో సేవ కొరకు అయితే వాళ్ళు వచ్చే జీతం 8,000 అని చెప్పారు. సో దీనికి మీరు అంగీకారమా అంటే 30,000 కి 8,000 కి చాలా చాలా తేడా. ఇది 2005 సంవత్సరంలో. అది మీకు మీ ఫీలింగ్ ఏంటంటే అప్పుడు నాకు ఎందుకు చాలా సంతోషం వేసింది. అంటే 30,000 అంటే జాబ్ కి వెళ్తే మీకు 30,000 రూపీస్ మీకు సాలరీ మీకు వస్తుంది, మంత్లీ ఇన్కమ్ వచ్చును. కానీ ఇప్పుడు 30,000 వదిలేసి 8,000 కి మీరు వెళ్ళడం అనేటువంటిది నాకు ఎందుకు అనిపించింది అంటే దేవుడు సేవ చేయాలని ఒక ఆశ అయితే ఉన్నది, కానీ ఎలా చేయాలో నాకేం తెలియని పరిస్థితి. వాక్యం చదువుతూ ఉండేవాడిని, ఏ పాస్టర్ గారు చెప్పినా రాసేసుకుంటా ఉండేవాడిని. ఒక పాస్టర్ వేదనాయకం గారు ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఎక్కడ మీటింగ్లు పెట్టినా వెళ్ళిపోయి ఆయన చెప్పిన మెసేజ్ అంతా కూడా వర్డ్ టు వర్డ్ రాసేసుకుని ఉండేను. అవి పుస్తకాలు నా దగ్గర ఇంతవరకు కూడా ఉన్నాయి. అంత ఆసక్తి నాకు దేవుని యొక్క వాక్యం మర్మాలు తెలుసుకోవాలి దేవుని దైవజనులు చెప్తున్నప్పుడు అని. సో ఇవన్నీ నాకు బాగా ఆసక్తి కలిగించినప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది ఒకవేళ చెప్పడానికి అని అనిపించింది, కానీ భయం వేసింది. జీతం గురించి అయితే నేను ఆలోచించలేదు, కానీ దేవుని పని దేవుడు పిలిచాడంటే దేవుడు చూసుకుంటాడు అని ఒకే ఒక ఆలోచనతో ఆ రూట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒక్కడనే ఆ సేవ కొరకు అక్కడ నన్ను వేరు చేస్తారు. మిగిలిన 9 కూడా వారు పని కొరకు వెళ్ళిపోయారు. సో పని కొరకు వెళ్ళిపోయారు, వాళ్ళకి మంచి జీతాలు స్టార్ట్ అయినాయి వారికి. నేను వెళ్ళిన తర్వాత అక్కడ నాకు సేవ అనుభవం లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు నన్ను. మరి మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీ చర్చ్ ఏంటి, ఇవన్నీ అడిగారు. సో మీకు సేవ చేయడానికి ఇష్టమేనా కాదా, ఎందుకంటే జీతం ఇంత వస్తుంది, మీకు అంగీకారమా కాదా అని అంటే నాకు అంగీకారమే అని నాకు ఏదో వచ్చిన రాని ఇంగ్లీష్లోనే ఆ రోజుల్లో నేను వారితో చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆ సంఘానికి నన్ను పాస్టర్గా అపాయింట్ చేశారు. నా పని ఏంటంటే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి, ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు కానీ యవ్వనరాళ్ళు కానీ వారితో సహవాసం చేయడం, వారి సహవాసం చేసి క్రీస్తు గురించి మాటలు చెప్పడం. ఆ విధంగా ప్రతి ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ నైట్ అక్కడ పడుకునేవాడిని. అక్కడ ఎలా ఉంటాయంటే పరిస్థితులు, అక్కడ కంటైనర్లు ఉంటాయి, కంటైనర్లో బల్లలు ఉంటాయి, బల్ల మీద పడుకోవాలి. ఇంకా అందులో ఈ దుప్పడ కానీ ఏమి కానీ ఉండవు, దోమలు అలా కొడుతూనే ఉంటాయి. సో వాళ్ళకి 12 గంటల పని ఉంటుంది, తర్వాత వచ్చి పడుకుంటారు, కొంచెం భోజనం చేసి అక్కడ పడుకుంటారు. సో వాళ్ళతో కలిసి పడుకోవటం, మళ్ళీ పొద్దున్న వచ్చేసారు. ఆ విధంగా 2 సంవత్సరాలు నేను అక్కడ దేవుని యొక్క సేవ మలేషియా దేశంలో చేయడం జరిగింది. ఆ సమయంలో ఈమె నాకు పరిచయం అయింది. ఈమె మియన్మార్ నుంచి అక్కడ మలేషియాకి రావడం జరిగింది. ఓకే. ఈమె పేరు వచ్చి, ఈమె దేవుడు నాకు భార్యగా అనుగ్రహించి ఉన్నారు. ఈమె పేరు గ్లోరియా గ్రేస్. ఆవిడ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్తారా? మీరు చెప్తే బాగుంది. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, ఐ యామ్ గ్లోరియా గ్రేస్ ఫ్రమ్ మియన్మార్. నేను గ్లోరియా గ్రేస్ మియన్మార్ దేశం నుంచి వచ్చి ఉన్నాను. యాక్చువల్లీ ఐ యామ్ ఇండియన్ ఆరిజిన్, మియన్మార్ సిటిజన్. నేను ఇండియా ఆరిజిన్ అయినటువంటి వ్యక్తిని, అయితే మియన్మార్ సిటిజన్షిప్ కలిగినటువంటి వ్యక్తిని. ఐ వాస్ బోర్న్ ఫ్రమ్ తమిళ్ ఫ్యామిలీ. తమిళ వారి యొక్క గృహంలో నేను జన్మించడం జరిగింది. Born and brought up in Christian background. అయితే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరగడం జరిగింది. At the age of 18, God spoke me when I was reading Bible. He will choose me. 18వ సంవత్సరంలో దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడి నేను ఎన్నుకున్నాను అని ఆయన నాతో చెప్పడం జరిగింది. Before I was born, my mother promised to God. నేను పుట్టక ముందు నా తల్లి గారు దేవునికి ఒక వాగ్దానం చేశారు. If she have baby boy, she will submit to the Lord for the minister. నాకు కుమారుడు పుట్టినట్లయితే
ఆ కుమారుడు పుట్టినట్లయితే నేను ఆ కుమారుణ్ణి దేవుని సేవకు సమర్పిస్తానని ఆ యొక్క నా తల్లిగారు దేవునికి వాగ్దానం చేసి ఉన్నారు. But God didn't give her baby boy. అయితే దేవుడు నా తల్లికి మొదటగా కుమారుని అనుగ్రహించలేదు, కానీ కుమార్తె అయిన నన్ను అనుగ్రహించి ఉన్నాడు. I am eldest daughter. నేను కుటుంబంలో మొదటి కుమార్తెను. I have 2 brothers. నాకు 2 సహోదరులు ఉన్నారు. God chose me. దేవుడు నన్ను సేవ కొరకు ఎన్నుకున్నాడు. So I was grown up accordingly at the church, Sunday school, youth leader, and organist at our church. చిన్నప్పటి నుంచి కూడా నేను క్రైస్తవ వాతావరణంలో పెరిగిన వ్యక్తిని. దేవుడు నన్ను ఆయన యొక్క సంఘంలోనే ఆయన ఉంచి ఉన్నారు. చాలాసార్లు నేను సండే స్కూల్లో కానీ లేకపోతే యూత్ పరిచర్యలో కానీ, అలాగే మా సంఘంలో పియానో వాయించే ఆ యొక్క అవకాశం కూడా నాకు లభించింది. And I was graduated in my country. నేను నా దేశంలో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. After graduation, I work at the international school in 5 years. నా చదువు అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో నేను టీచర్గా పనిచేయడం జరిగింది. At that time, one of the church invited me to come and play piano. ఒక సంఘం వారు నన్ను పిలిచి ఉన్నారు. వారి చర్చిలో పియానో వాయించమని నన్ను ఆహ్వానించి ఉన్నారు. So I went and play in the evening. సాయంకాలము నేను ఆ యొక్క పియానో అనేది పాటల కొరకు నేను వాయించడం జరిగింది. There was a guest speaker who prophesied me. ఆ సమయంలో ఒక దైవజనుడు నాతో ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట పలికి ఉన్నారు. He is from Malaysia. ఆ దైవజనుడు మలేషియా దేశం నుంచి వచ్చి ఉన్నారు. ఆ రోజు He said God wants you to minister in Malaysia. దేవుడు నిన్ను మలేషియా దేశంలో పని చేయమని, సేవ చేయమని కోరి ఉన్నాడని ఆ దైవజనుడు చెప్పి ఉన్నారు. But I don't believe. అయితే ఆ సమయంలో ఆ దైవజనుడి మాటలు నేను నమ్మలేదు. Because I was in my professional job as a teacher, I earned much. ఆ సమయంలో నేను ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తా ఉన్నప్పుడు నేను మంచి జీతం నాకు లభించేది. కాబట్టి ఈ దైవజనుడు చెప్పిన మాటలు అయితే నేను పెద్దగా నమ్మలేదు. So I earn a lot. I support to my family. నేను పని చేస్తూ నా కుటుంబానికి నేను అండగా నిలబడే వ్యక్తిని ఆ రోజుల్లో. Both my parents were government servant. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ చేసి వారు రిటైర్ అయిపోయిన వ్యక్తులు. So they have not enough earnings, so I supported to the family. అయినప్పుడు కూడా వారికి ఆదాయం అంతగా వచ్చేది కాదు. అందువల్ల నేను పని చేస్తూ నా కుటుంబానికి అండగా నిలబడేదాన్ని ఆ రోజుల్లో. But the guest speaker said, "You don't laugh. God choose you." అయితే ఆ సమయంలో ఆ దైవజనుడు నాతో చెప్పినప్పుడు నేను నవ్వి ఉన్నాను. కానీ ఆ దైవజనుడు చెప్తున్నాడు, నన్ను నవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తా ఉన్నాడు. Then before he went back to Malaysia, he asked my biodata and every of my information. ఆ దైవజనుడు మలేషియా వెళ్ళిపోయే ముందు నాకు సంబంధించిన వివరాలని కూడా ఆయన తీసుకొని వెళ్ళి ఉన్నారు. So I gave him. ఆ సమయంలో నా యొక్క వివరాలన్నీ కూడా నేను ఆయనకు అందజేయడం But I జరిగింది. don't trust because people will, tell like that and go back. I don't trust them. అయితే ఆ యొక్క దైవజనుడు చెప్పిన యొక్క ప్రవచనాత్మక ఆ మాటను నేనైతే నమ్మలేదు. చాలా మంది చాలా మాటలు చెప్తూ ఉంటారు, కానీ అందువల్ల నేను నమ్మలేదు ఆ మాటలను. Really, they got a lot of people also give him the biodata and every of the information. He went back to the country and he spoke to the church. They have committee meeting and among others, they choose me. అయితే ఆ దైవజనుడు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అదే సమయంలో చాలా మంది వివరాలు తీసుకుని వెళ్ళారు ఆయన. అందులో ఈవిడ్ని ఎంపిక చేయడం జరిగింది దేవుని సేవ కొరకు. అక్కడ The church is holding
children ministry. మలేషియా దేశంలో ఒక చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే అది అనాథ పిల్లల యొక్క పరిచర్య ఆ రోజుల్లో ఆ సంఘం ఆర్ఫన్స్ Orphans home. అక్కడ అనాథ పిల్లల యొక్క ఆశ్రయం అనేది ఆ సంఘం నడిపిస్తూ ఉండేది. దానికి ఈమెని అక్కడ పిలిచి ఉన్నారు. So I have to help them in the educational side and spirituality. నా యొక్క సేవ ఏంటనంటే వారికి నేను చదువు చెప్పడంలోని అలాగే ఆత్మీయ పాఠాలు చెప్పడంలో కూడా నన్ను వారు ఎంపిక చేయడం జరిగింది ఆ పరిచర్య కొరకు. I was working there. Sometimes later, the church is holding Myanmar ministry as well. అదే సమయంలో ఈ ఆర్ఫనేజ్ తో పాటు ఆ ప్రక్కన మియన్మార్ మినిస్ట్రీ అనేది అదే సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. They did not have Myanmar pastors. ఆ సమయంలో బర్మా సహవాసానికి దైవజనుడు ఎవరు కూడా నడిపించే వ్యక్తి ఎవరు కూడా లేరు. So Myanmar pastor don't have, so they request me to help in Myanmar ministry. ఆ సమయంలో pastor. వారు వచ్చి నన్ను సంప్రదించి మీరు ఈ యొక్క మియన్మార్ సహవాసానికి దైవజనురాలుగా ఉండి నడిపించాలని వారు నన్ను కోరి ఉన్నారు. Then I was doing, suddenly my visa is not a job visa, so they went to immigration. So the immigration cannot give this charity visa. అయితే నా యొక్క వీసా ఏంటంటే అది వర్క్ వీసా కాదు, చారిటీ వీసా అయితే వారు మలేషియా గవర్నమెంట్ వారు ఇవ్వరు. So the ministry, both ministry, they decided, bishop and the elders of the Myanmar church, they decided and asked me to join in Bible college. అయితే నా వీసా పర్పస్ కోసం అక్కడ ఉండాలంటే బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్పి చర్చి వారు నాకు ప్రోత్సహించారు. I got student visa. ఆ విధంగా స్టూడెంట్ వీసా పొందుకొని మలేషియా దేశంలో ఉంటూ పరిచర్యలో పాల్గొంటూ ఉండేదాన్ని. Then they asked me to choose one ministry. ఆ సమయంలో ఇక్కడ 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటంటే అనాథాశ్రయ పిల్లల పరిచర్య ఒకటి, ఇంకోటి మియన్మారు సహవాసం ఒకటి. ఈ రెండిట్లో ఒకటి మీరు ఎంచుకోండి, ఎందుకంటే 2 చేయలేకపోతున్నారు మీరు అని రెండిట్లో ఒకటి ఎంచుకోండి, మీరు దేనికి మీరు చేయగలుగుతారని అన్నప్పుడు So finally I choose Myanmar ministry. అయితే నేను as a pastor. నేను దేవుని యొక్క ఈ మియన్మార్ పరిచర్య నేను చేయడానికి నేను ఎంపిక చేసుకోవడం I జరిగింది. attend college. ఆ సమయంలో ఆ రోజుల్లో నేను 2005 సంవత్సరంలో And then at the same time I was a Myanmar ministry Myanmar pastor there. బైబిల్ కాలేజీలో అక్కడ చదువుకుంటూ అదే సమయంలో ఈ మియన్మార్ సంఘానికి నేను దైవజనరాలుగా ఉండి నడిపిస్తూ ఉండేది. So my job is evangelism and everyday visitations to the factories to reaching out to the Myanmarese people. నా పని ఏంటంటే ఈ మియన్మార్ వర్కర్స్ ఉంటారు, వారు వేరే ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు. వారి వద్దకు వెళ్ళి ముఖ్యంగా రాత్రి సమయంలో వారు ఖాళీ ఉంటారు. ఆ సమయంలో వారి మధ్యకి వెళ్ళి వారికి దేవుని సువార్త ప్రకటించడం, వారి కొరకు ప్రార్థన చేయడం, ఈ విధంగా నేను చేస్తూ ఉండేవాడిని. నేను కూడా అదే చేస్తూ ఉండేవాడిని. నేను తెలుగు ప్రజల మధ్య నేను చేస్తూ ఉంటే బర్మా ప్రజల మధ్య ఆవిడ చేస్తూ ఉండేది. ఈ 2 పరిచర్యలు కూడా ఒకటే అంబ్రెల్లా కింద ఉండేవి. One umbrella we are working. I am a Myanmar pastor. Pastor Raju is Telugu pastor. తెలుగు సంఘానికి నేను పాస్టర్ అయితే బర్మా సంఘానికి ఆమె పాస్టర్. అదే సమయంలో వియత్నాం సంఘం ఉండేది, అక్కడ వేరే పాస్టర్ ఉండేది. ఆ విధంగా పాకిస్తాన్ పరిచయం ఉండేది. ఇవన్నీ కూడా ఒకటే ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఉండేవి. So that is MMK, Migrant Ministry in Klang. ఆ విధంగా మలేషియాలో పరిచయం చేస్తూ ఉండేవారు. నేను కూడా తెలుగు సంఘాన్ని పరిచయం చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఒకటే ఆర్గనైజేషన్ లో నాకు ఈవిడ పరిచయం అయ్యారు. ఆ సమయంలో different churches but same umbrella under MMK. There I met Pastor Raju there. ఆ విధంగా అక్కడ మేము దేవుడు అక్కడ మమ్మల్ని పరిచయం చేశాడు. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? 2008 సంవత్సరంలో బర్మా దేశంలో మా మ్యారేజ్ అయింది. అది మీరు ఎప్పుడైనా ఊహించారా? దానికి ముందు నేను దేవునికి ప్రార్థన చేశాను, ప్రభువా నేను కోరుకున్నది కాదు పరిచర్య, నువ్వు నాకు పిలిచి నాకు పరిచర్యను ఇచ్చావు. నేను మలేషియాకు పనిచేసుకోవడానికి వచ్చాను, మధ్యలో నన్ను నీవు పిలిచావు, దేవుని మీ పని చేయడానికి పిలిచావు. పిలిచిన తర్వాత ఇప్పుడు నాకు ఒక వ్యక్తి ఇక్కడ పరిచయం అయింది. ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలా లేదా?
ఆమె వేరే దేశం, నాది వేరే దేశం అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు చాలా స్పష్టంగా. ఈమెను నీకు నేను ఇస్తా ఉన్నానని మాట్లాడాడు. చాలా స్పష్టంగా నేను ఆ మాట విని ఉన్నాను. అయినప్పటికీ ఎందుకో ఒక సందేహం నాలో, నిజమేనా ఇది అనే ఒక సందేహం కలిగినప్పుడు ఒకరోజు ఒక దైవజనుడు పాస్టర్లు అందరి కొరకు ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు అందరి కొరకు ప్రార్థన చేసి నా దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు. బ్రదర్, గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. నువ్వు పట్టుకో ఆ వ్యక్తిని, విడిచిపెట్టుకో, ఆమెను నీకు భార్యగా ఇవ్వబోతూ ఉన్నాడు అని నా గురించి ఆయన ప్రార్థన చేసి ఆయన మాట చెప్పి ఉన్నాడు. ఆ మాట ఇంకెవరికి చెప్పలేదు. అక్కడ చాలా మంది 8 మంది పాస్టర్లు ఉన్నారు అక్కడ. అప్పుడు నేను సెకండ్ కన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఇది దేవుడు ఖచ్చితంగా నన్ను చేయమంటున్నాడు అని చెప్పి. ఆ విధంగా నేను పెళ్లికి చేసుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను. మీకు 2008లో మ్యారేజ్ అయింది. 2008 సంవత్సరంలో ఆ విధంగా నేను బర్మా దేశం వెళ్ళడం జరిగింది. అక్కడ మా వివాహం. ఎంతమంది పిల్లలు? మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు వచ్చి నెహమియా, అమ్మాయి పేరు వచ్చి బ్లెస్సింగ్. ఓకే. మరి ఇప్పుడు మీరు మియన్మార్ లో మీరు మినిస్ట్రీ చేస్తున్నారా, పరిచర్య? దాన్ని కూడా నేను దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభా నేను మరి ఈమెను మ్యారేజ్ అయితే చేసుకున్నాను, నేను ఎక్కడ ఉండాలా, ఎక్కడ పరిచర్య చేయాలా, మియన్మార్ దేశంలో చేయాలా, ఇండియా దేశంలో చేయాలా అని నేను దేవుని వద్ద అడిగినప్పుడు దేవుడు నాతో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మాట్లాడి ఉన్నాడు. భయపడవద్దు, జడియవద్దు, నువ్వెక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉన్నాను అని దేవుడు మాట్లాడినప్పుడు నా మనసులో ఏముందంటే, దేవుడు నన్ను మియన్మార్ వెళ్ళమని ఆయన పిలిచి ఉన్నాడని నేను చాలా బలంగా నమ్మి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దాని ద్వారా నాతో మాట్లాడాడు. ఇప్పుడు మియన్మార్ లో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త చెప్పడం సులువా, ఇండియన్ వాళ్ళకి సువార్త చెప్పడం సులువా? అంటే మీరు కొత్తలో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ భాష అర్థం చేసుకోవడానికి కానీ, వారి యొక్క సంస్కృతి కానీ ఇవి మీరు అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. చాలా కష్టమైంది ఆ రోజుల్లో. ఎందుకనంటే అక్కడికి వెళ్ళాను, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను, ఇంట్లోనే కూర్చుంటున్నాను, బయటకు వెళ్ళకపోతున్నాను. తెలియని ఊరు, తెలియని ప్రజలు, తెలియని భాష, తెలియని సంస్కృతి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో నాలో నేనే దాదాపుగా ఒక 6 నెలల పాటు ఇంట్లోనే ఉండిపోయాను, ఏం చేయాలో తెలియక. ఒక రోజు ఫాదర్స్ డే వచ్చింది, నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇలాగా ఫస్ట్ సోహన్ రాజు గారు ఉన్నారా అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవునండి ఉన్నారు అని అంటే, ఇక్కడ బాప్టిస్ట్ తెలుగు సంఘం ఉందండి, పాస్టర్ గారు వేరే కొంచెం సిక్ అయ్యారు, మీరు వచ్చి ప్రసంగం చెప్తారా. చాలా సంతోషం వేసింది నాకు. నేను సేవ కొరకు ఎదురు చూస్తున్నాను, ఎక్కడ దేవుడు ఎక్కడ పిలుస్తున్నాడు, ఎక్కడ వాడుకుంటాడన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసి నేను ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేసుకుని ఒక వాక్యాన్ని నేను సిద్ధం చేసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు బయటకు వచ్చాను నేను మొదటగా ఇంటి నుంచి 6 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ చూస్తే చాలా మంది తెలుగు ప్రజలు కొంతమంది ఉన్నారు, కొంతమంది బర్మీస్ వారు ఉన్నారు, కొంతమంది వేరే వారు ఉన్నారు. ఆ రోజు నుంచి నేను ప్రార్థనలు మేమిద్దరం కూడా ప్రార్థన చేసుకుని, ప్రభా నీవు నన్ను బయటకు తీసుకొచ్చావు, ఇక ముందు నన్ను నడిపిస్తావని నేను ఒక ధైర్యం కలిగి నేను ముందుకు వెళ్ళిపోయాం. అయితే ఒక చోట దేవుని వాక్యం చెప్పడానికి పిలిచారు. అయితే అది మాత్రమే కాదు, ఇంకా చాలా పరిచర్య చేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా కొన్ని చోట్లకి వెళ్తా ఉన్నాను. నేను ఒక చోట వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది బుద్ధిస్టులు, అలాగే తమిళ్ మాట్లాడేవారు, తెలుగు మాట్లాడేవారు ఆ ప్రజలు ఉన్నారు చాలా. వారందరూ ఎవరనంటే ఒక జనరల్ హాస్పిటల్లో పనిచేసే క్లీనర్సు, స్వీపర్సు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు, చిన్న ఇల్లుల్లో ఉండేవారు. అక్కడ ఇల్లు ఎలా ఉంటాయంటే చెక్కలతో కట్టేసి చిన్న గుడిసెల్లా ఉంటాయి. సో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడు, ఇక్కడ పరిచర్య ప్రారంభించాలి అని చెప్పి. ఆ సమయంలో ఇండియా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేసి, ప్రభు ఇక్కడ మిమ్మల్ని ప్రారంభించమంటున్నాడు సేవ అన్నప్పుడు అక్కడ ఏమీ లేదు, మనకి ఒక స్థలం లేదు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు, పరిచయం ఎలా ప్రారంభిస్తాం అని అనుకుంటా ఉన్నప్పుడు
దేవుడు ఏం చేశాడంటే అక్కడ దగ్గరలో ఉన్నాడు ఒక సంఘం ఒకటి ఉంది అక్కడ. మరి అక్కడికి పిలుద్దామంటే ఆయన అప్పటికే పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. మనకు సంఘం ఇస్తారు ఆయన అనుకున్నప్పుడు ఇల్లు అడిగాం, ఇలా మేము పరిచయం చేద్దాం అనుకుంటున్నామండి, ఇక్కడ మీ సంఘం మాకేమన్నా ఆ స్థలం ఏమైనా ఇస్తారా కొంచెం సాయంకాలం అని మేము అడిగినప్పుడు ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు, అసలు మాకు ఇచ్చాడు. దేవుడు ఆయనతో ఉండి మాకు ఆ సంఘాన్ని ఆ స్థలాన్ని మాకు ఇచ్చాడు. అప్పుడు చిన్న సండే స్కూల్ పరిచయం చిన్న ప్రారంభించాడు చిన్నగా. కొంతమంది బిడ్డలను పిలిచి కొన్ని పాటలు పెట్టి కొన్ని, నాకైతే బర్మీసు రాదు అప్పటికి, ఈమె నేర్పిస్తూ ఉండేది. లోకల్ సిటిజన్ కాబట్టి ఆమె బర్మాలో నడిపిస్తూ ఉండేది, నేను పక్క నుండి నేను సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. సో ఆ విధంగా చిన్నపిల్లలు చక్కగా వస్తూ ఉన్నప్పుడు 10 మందికి 20 మంది, 20 మందికి 30 మంది, 40 మంది, 80 మంది అయిపోయారు పిల్లలు అక్కడ సండే స్కూల్ పిల్లలు. తర్వాత ప్రతి వారం కూడా రెగ్యులర్గా వచ్చేస్తున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషించి వాళ్ళు కూడా రావడం మొదలు పెట్టారు వీళ్ళతో పాటు. అప్పుడు సండే స్కూల్ని పెద్దవాళ్ళని కలపడం ఇష్టం లేక ఇది వేరేగా అది వేరే మొదలు పెట్టాం. ఓకే, వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు వస్తూ ఉండేవారు, చక్కగా దేవుని వాక్యం వింటూ ఉండేవారు, చాలా సంతోషించేవారు. వారి కొరకు వాళ్ళ కష్టాలు చెప్పుకునేవారు, పలానా కష్టం ఉందండి ప్రార్థన చేయండి. వారికి ఉన్న ఇబ్బందులను బట్టి వారు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ బుద్ధిస్టులా? కొంతమంది బుద్ధిస్టులు ఉన్నారు, కొంతమంది హిందూస్ ఉన్నారు, మిక్స్డ్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ హిందూస్, స్ట్రాంగ్ బుద్ధిస్టులు. వాళ్ళు మీరు ఎంత చెప్పినా వాళ్ళు వింటారు, అలాగంతే, ఏం మాట్లాడరు. అవునని కానీ కాదని కానీ ఏం మాట్లాడరు. మీరు ఒక బుద్ధిస్ట్ దగ్గరికి మీరు వాక్యం చెప్పండి, అలాగే వింటాడు ఆయన. అతను వింటున్నాడా, అర్థం చేసుకుంటున్నాడా, రెస్పాండ్ అవుతున్నాడా మనకి ఏం తెలియదు. అలా ఉంటది, ఒక కవళికల్లో ఏం కనపడదు. ఆయన సంతోషించాడా ఆ వాక్యం పట్ల మనకేం తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వారితో సహవాసం మేము చేస్తూ ఉన్నప్పుడు క్లోజ్గా వారు కూడా మాతో పాటు క్లోజ్గా సహవాసం చేస్తూ ఉండేవారు. వారికి చిన్న బాధ కలిగితే మేము ఉన్నాము అనే ఒక భరోసా వారికి ఇచ్చినప్పుడు, అరే మన వారికంటే వీళ్ళు బాగున్నారు, సో మాతోటి మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నారు అని ఆ విధంగా వాళ్ళు మనతోటి కలవడం జరిగింది. ఆ విధంగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ దేవుని యొక్క సువార్త, ప్రతి ఆదివారం కూడా సువార్త, క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు. వాళ్ళ దగ్గర చాలా దేవుళ్ళు ఉన్నారు. క్రీస్తు తప్ప ఏ వ్యక్తి కూడా రక్షణ ఇవ్వలేడు, క్రీస్తు తప్ప ఏ వ్యక్తి పునరుత్థానము కలిగి లేడు. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ జీవితాల్లో కొన్ని ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా ఉండేవి. ప్రార్థన చేసినప్పుడు అవన్నీ తీరుతూ ఉండేవి. వారు వచ్చి తర్వాత ఆదివారం వచ్చి ఇలా జరిగిందండి, మీరు ప్రార్థన చేశారండి, ఇలా జరిగిందండి అన్నప్పుడు ప్రార్థన చేసింది నేనే కానీ పని చేసింది మాత్రం ఆయన. మీరు అక్కడ సేవ ప్రారంభించి ఎన్నాళ్ళు అయింది? 2016 సంవత్సరంలో మేము దేవుని యొక్క సేవ అక్కడ ప్రారంభించాం. ఇప్పుడు ఆ పరిచర్య ఎలాగా వృద్ధిలోకి వచ్చింది? ఈ రోజు అక్కడ 26 మంది బాప్తిస్తాలు ఇచ్చాం. అక్కడ మీరే బాప్తిస్తాలు ఇచ్చారు? మేమే బాప్తిస్తాలు ఇచ్చాం, 26 మంది బాప్తిస్తాలు ఇచ్చాం. ఈ రోజు అక్కడ ఒక జీరో బిలీవర్స్ ఉండేవారు అక్కడ ఆ ప్రాంతంలో. అటువంటిది 26 మందికి ఈరోజు బాప్తిస్తాలు ఇచ్చి ఉన్నాము. మీకు అక్కడ ఏమి వ్యతిరేకత ఖచ్చితంగా ఉన్నది. మేము సండే స్కూల్ పరిచయం ప్రారంభించిన కొత్తలో ఆ ప్రక్కనే బుద్ధిస్ట్ మోనాస్ట్రీ ఉంటుంది, బుద్ధిస్ట్ పాఠశాల ఉంటుంది దగ్గరలోనే. వాళ్ళు అక్కడ బుద్ధిస్ట్ మాంక్ అని ఒక ఆయన ఉంటాడు, ఆ కాషాయ వస్త్రాలు వేసుకుని ఉంటాడు. ఆయన పిల్లలందరూ కూడా పిలిచి ఆ బుద్ధిస్ట్ పాఠాలు చెప్తూ ఉంటాడు వాళ్ళు. మేము ఎప్పుడైతే సండే స్కూల్ ప్రారంభించామో ఆయన ఇంకా చాలా బలంగా ప్రారంభించాడు ఆయన పరిచర్య. వీళ్ళు పిలవటం మొదలు పెట్టాడు అక్కడ. వీళ్ళేమో వెళ్ళనంటారు అక్కడ, ఇక్కడే మాకు బాగుంది అని ఇక్కడ అంటే అతను వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడాడు. అక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ అంటే చాలా పవర్ఫుల్ వాళ్ళు అక్కడ. సో వాళ్ళు చెప్పింది ఎవరైనా వినాల్సిందే, అంత పవర్ఫుల్ వాళ్ళు. వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడాడు, మీ పిల్లల్ని అక్కడిక్కడ పంపించేస్తుంది, ఇక్కడ పంపించాలి మీరు రేపటి నుంచి అని అంటే ఆ పిల్లలు ఏమి వెళ్ళని అక్కడికి. మేము ఇక్కడికే వెళ్తాము, సండే స్కూల్ బాగుంది, పాటలు బాగున్నాయి, చక్కటి యాక్షన్ సాంగ్స్ బాగున్నాయి, అక్కడ రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు, చాలా బాగుంది, ఇక్కడికే వెళ్తాం తప్ప అక్కడికి వెళ్ళమని చెప్పి ఇక్కడికి వచ్చేవారు. ఆ తర్వాత ఏం చేశారు, మేము సంఘం ప్రారంభించినప్పుడు మేము ఎప్పుడైతే దేవుని యొక్క సేవ ఈ యొక్క పెద్దవారి పరిచయం ప్రారంభించామో
ఆరాధన ప్రారంభించాము. ఆ సమయంలో ఆయన పెద్ద మైకి పెట్టి చాలా లౌడ్గా మాకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు ఒక్కరు మాట వినపడకుండా చాలా ఎక్కువ సౌండ్ కావాలని పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు. ప్రార్థన చేస్తూనే పోయేవాళ్ళం. మాకు వేరే చోట వెళ్ళడానికి మా స్థలం లేదు. అక్కడ ఉన్న పాస్టర్ గారు ఆయన మాకు స్థలం ఇచ్చాడు అక్కడ వాడుకోమని. సో అటువంటి ఇబ్బందులు మేము కలిగి ఉన్నాం ప్రారంభంలో. తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకదాని తర్వాత దేవుడు తొలగించేసాడు అవన్నీ కూడా. ఇప్పుడైతే పరిచర్య చాలా బాగా సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం వల్ల, మీరు ఆ ప్రాంతం ఆ దేశం మీరు వెళ్ళడం వల్ల మీకు సంతృప్తిగానే ఉంది? చాలా సంతృప్తిగా ఉంది అక్కడ దేశానికి వెళ్ళడం. ఎందుకంటే ఇంకో ప్రశ్న, అంటే మీరు ఆ దేశానికి వెళ్ళడం సంతృప్త, లేకపోతే అక్కడికి వెళ్ళి పరిచయం చేసి అంతమందికి బాప్తిజం ఇవ్వడం అనేటువంటిది మీకు సంతృప్తిని ఇచ్చిందా? ముఖ్యంగా ఏంటంటే ఒక పాపి రక్షణ పొందితే అది ఎంతో సంతోషం మనకి. ఆ దేశానికి వెళ్ళి అక్కడ లగ్జరియస్ లైఫ్ ఏం లేదు. అక్కడ మాకు ఉండదు 4 గంటలే కరెంటు. 24 గంటలు 4 గంటలే ఉంటుంది కరెంటు. ఈ 4 గంటలని మీరు ఏమైనా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా ఇవే. మిగిలిన టైంలో మీకు కరెంట్ ఉండదు. అదొక పేద దేశం లాంటిది. అంటే ఇక్కడ మాకు ₹1, వాళ్ళకి 25 రూపాయలు. ఓకే ఓకే అంటే 25 రెట్లు మన ఇండియా ఆ దేశానికంటే బెటరు. అంత డౌన్లో ఉన్నటువంటి ఆ దేశం. అయితే ఈ దేశంలో ఉంటే నాకు పరిచయం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మంచిగా చేయొచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఆ దేశంలో ఆ ఫెసిలిటీస్ ఏముండవు. ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టి మీకు ఎప్పుడైనా అనవసరంగా ఇక్కడికి వచ్చి ఉన్నాను, ఇక్కడికి రాకుండా ఇండియాలో ఉండుంటే బాగుండు, అక్కడ పరిచయం చేస్తుంటే బాగుండు అని ఎప్పుడు అనిపించలేదు నాకు. ఎందుకు అనిపించలేదు అంటారు? ఎందుకు అనిపించలేదంటే అదొక సంతోషం. దేవుని యొక్క పరిచర్యలో ఈ విధంగా ఉన్నాము. దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన పరిచర్యలో ఉండాలి. అంటే అది కష్టమే, చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి రాత్రి అంతా నిద్ర పట్టదు. శనివారం మొత్తం కరెంట్ లేకపోతే నిద్ర పడదు. ఉదయం కాలంలో మళ్ళీ లేచి దేవుని సేవలకు వెళ్ళిపోవాలి. మళ్ళీ చాలా కష్టమైంది అది. ఇప్పుడు మీరు ఆ దేశంలో పరిచయం చేస్తున్నారు, దేశంలో పరిచయం చేస్తున్నారు. అంటే ఇండియాలో ఉండుంటే పరిచయం ఇంకా బాగుండు కదా, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నా. అంటే నాకు తెలిసి మీరు అక్కడికి ఒక మిషనరీగా వెళ్ళినట్టే. ఒక మిషనరీగా నేను వెళ్ళాను. ఒక మిషనరీ వర్క్ మీరు చేస్తున్నారు అంతే. ఖచ్చితంగా ఒక మిషనరీగా నేను పనిచేస్తున్నాను అక్కడ. అంటే ఇక్కడ ఉన్నట్టుగా మీకు అక్కడ ఏమీ ఫెసిలిటీస్ ఏమీ కూడా అంటే మీ కరెంట్ సరిగ్గా లేకపోవడం ఇంకా ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఏమి పెద్దగా ఉండవు అక్కడ. మేము పరిచర్య ఒక గ్రామం అది. ఆ గ్రామంలో ఎంతమంది ఉంటారు అక్కడ దాదాపుగా ఒక 500 మంది, 500 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ మొత్తం ఆ గ్రామం అంతా కూడా. ఆ గ్రామంలో పరిచయం ప్రారంభించాము. మేము మాత్రం పరిచయం ప్రారంభించాము ఆ గ్రామంలో. 500 మంది ఫ్యామిలీస్ అంటే దాదాపుగా ఒక్కొక్క ఫ్యామిలీలో 5 పిల్లలు ఉంటారు. కనీసం 5 వేసుకున్నా 500 గ్రామాలు, 500 ఫ్యామిలీస్. అంత పెద్ద ఏరియా అది. అక్కడ మేము పరిచయం ప్రారంభించాం. తర్వాత దేవుడు మరొక చోట అవకాశాన్ని ఇచ్చాడు. మరొక గ్రామానికి వెళ్ళాం. అది మొత్తం ప్యూర్ బుద్ధిస్ట్ ఏరియా. ఇంకా అసలు అక్కడ వేరే ఎవరు లేరు. ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా వారు కూడా ప్రారంభంలో రావడానికి చాలా సంశయించేవారు. తర్వాత మేము వారితో సహవాసం చేయడం, వారి కష్టాల్లో పంచుకోవడం. ఒక సొంత కుటుంబ సభ్యుడు ఎలాగైతే బాధపడతాడో తన కష్టాలు ఉన్నప్పుడు మేము కూడా అలాగే వెళ్ళి వారితో ఉన్నప్పుడు వారు చాలా సంతోషించి మాతో కలవడం మొదలుపెట్టారు. ఆ విధంగా అక్కడ ఒక పరిచయం ప్రారంభించడం జరిగింది. 2 చోట్ల 2 గ్రామాలలో ఈ యొక్క పరిచయం మేము బర్మా దేశంలో జరిగిస్తున్నాం, మియన్మార్ దేశంలో. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు, వీరి పేరు సువన్ రాజ్ గారు, అలాగే వీరి యొక్క సతీమణి గ్లోరియా గారు. వీరికి 2 పిల్లలు. మరి ఇండియా దేశం నుండి మయన్మార్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో వారు ఎంతో సాక్ష్యం కలిగినటువంటి వారు. మనకి చెప్పారు కరెంటు 4 hours మాత్రమే ఉంటుంది అని. పైగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంత మంచి ప్రజలు, అంటే సామాజికంగా వాళ్ళకి అంత ఎడ్యుకేట్ లేనటువంటి పరిస్థితులు. అటువంటి కుగ్రామంలో అన్ని ఓర్చుకుని వారు పరిచయం జరిగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారిని నేను
మీకు పరిచయం చేయటం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మరి నేను భావిస్తా ఉన్నాను. మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దైవజనుల వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆ యొక్క సాక్ష్యం ఇచ్చిన యేసయ్య ఛానల్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలి, ఆయన పరిచయంలో మరింతగా మిమ్మల్ని కొనసాగింపు చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఇది ఈ రోజు మనం చూసినటువంటి సాక్ష్యం. మరి ఎంతో సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా మరి సమయానుభవం బట్టి కొంచెం సమయం మాత్రం మనం తీసుకోవడం జరిగింది. దేవుడు ఆశీర్వదిస్తే మరింత కొంతమందిని నేను మీకు పరిచయం చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపడతాను. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడై ఉండును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.